హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆగస్టు 15వ తారీఖు నుండి కొత్త ఇల్లు పట్టాలు అయితే పంపిణీ చేయడం జరగబోతుంది. ఇప్పటికే మనకు జిల్లాల వారీగా జాబితాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి అంటే దరఖాస్తుల ప్రక్రియ అనేది ఆగిపోయిందండి. గతంలోనే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయము మీకు కూడా తెలుసండి. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ అనేది మళ్ళీ కొనసాగింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క జాబితా ప్రకారం అర్హులను ఎంపిక చేసి మనకు దాదాపు 7 లక్షలకు పైగా దరఖాస్తులు అనేది ఆమోదించినట్లు తెలియడం జరిగింది. అంటే 9 లక్షల మందికి పైగా అప్లై చేసుకుంటే ఇందులో 7 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందినట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇక్కడ PMAY కింద ఇస్తున్నారన్నమాట. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే జరుగుతుందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలే కాకుండా డిక్కో ఇళ్ల పంపిణీకి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మనకి ఇక్కడ మంత్రి గారు కూడా దీనిపై అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ నెల 15వ తారీఖు నుండి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ జరగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే 3 సెంట్ల ఇల్లు స్థలాన్ని, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికైతే 2 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించినటువంటి పట్టాలను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు అప్డేట్గా ఉండి ఈ యొక్క లిస్టులో జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా ఏదైనా కారణాల చేత అనర్హత లిస్టులో వచ్చి ఉంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలనేది నేను మీకు ఇక్కడైతే తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకుంటారు. మొదటగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇక్కడ అధిక ప్రాధాన్యతనైతే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులోనూ మనకు సొంత స్థలం ఉంటే గనుక ఇంకా మనకు తొందరగా ఇంటిని మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుందన్నమాట. ఇక్కడ సొంత స్థలము ఉన్నటువంటి వారికే 7 లక్షల మంది ఉన్నారని, మరి మిగిలిన 1,00,000 మంది కూడా ఇక్కడ ఇళ్ల స్థలం కోసం అప్లై అయితే చేసుకున్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. అంటే దాదాపు 12 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 9 లక్షల దరఖాస్తులు అయితే ఆమోదం పొందాయి. ఇందులో 7 లక్షలకు పైగా దరఖాస్తులు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని, ఇక 1,00,000కు పైగా దరఖాస్తులు మాకు సొంత స్థలం కావాలి, ఇంటి పట్టా కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నారని గుర్తించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను. ఈ వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. మనము వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వము ఈ నెల 15వ తారీఖు నుండి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టబోతుంది. అలాగే డిక్కో ఇళ్ల పంపిణీ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకే దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంటి స్థలం కావాలని చెప్పి, అంటే ఇంటి స్థలం కావాలి అలాగే ఇల్లు కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారు 11 లక్షల మంది ఉన్నారని, ఇందులో దాదాపు మనకు ప్రభుత్వం 7 లక్షలకు అంటే 9 లక్షల దరఖాస్తులను ఆమోదించింది. ఈ 9 లక్షల దరఖాస్తుల్లో 7 లక్షల వరకు పైగా దరఖాస్తులు సొంత స్థలము ముందు ఇల్లు కట్టుకుంటాము, మాకు కాలనీ ఇల్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక మిగిలినటువంటి 2 లక్షల మంది కూడా ఇంటి పట్టా కావాలి, అంటే మాకు స్థలం లేదు, సొంతంగా ఇంటి పట్టా కావాలని ప్రభుత్వానికైతే దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ నివేదిక అనేది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పంపించి PMAY
ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా ఇక్కడ మనకు లిస్ట్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పటికే జిల్లా వారీగా మనకు లిస్టు అయితే విడుదలైంది. మనకు అన్ని జిల్లాల వారీగా కూడా లిస్టు వచ్చాయి. ఈ లిస్టు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మాకు తెలియదండి, మాకు రాలేదండి లిస్టు అంటే మీకు హౌసింగ్ కార్యాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ ఆఫీసు ఉంటాయి. హౌసింగ్ ఏఈ గారు ఉంటారు. ఆయనని అడిగి మీరు ఇక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పేసి తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ PMAY కింద గత ప్రభుత్వం కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు వచ్చాయి. అప్పుడు కూడా మనకు ఒక సొంత ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడ లబ్ధిదారులకు 1.5 సెంటు స్థలాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అట్లా కాకుండా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో మీకు అందుబాటులో ఉంటే కనుక ఆ స్థలము అనేది అక్కడ మీకు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరి అయితే లిస్టులో పేర్లు వస్తున్నాయో వారికి గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లలోనే ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా గుర్తించి వాటిని క్లీన్ చేసి అక్కడ లబ్ధిదారులకు గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే 3 సెంట్లు పట్టాలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికైతే 2 సెంట్ల స్థలాన్ని అయితే గుర్తించబోతున్నారు. ఒకవేళ లబ్ధిదారులు మాకు ఈ స్థలం అక్కర్లేదు, ఇది బాగాలేదంటే కనుక ప్రభుత్వం మరొక చోట స్థలాన్ని గుర్తించి ప్రభుత్వ స్థలాన్ని అక్కడ పట్టా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి మనకు లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే 15వ తారీఖు నుండి చేపట్టబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. జాబితాలో పేర్లు కావాలంటే మీరు హౌసింగ్ శాఖ కార్యాలయంలో అడిగి తెలుసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మాకు తెలియదు అని చెప్తారు. హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళండి, ఎందుకంటే ఇళ్ల పట్టాలకు సంబంధించింది కాబట్టి హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జాబితాలో పేర్లు అయితే చెక్ చేసుకోండి. మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా హౌసింగ్ శాఖ కార్యాలయంలోనే అప్లై చేసుకుంటే మీకు లబ్ధి అనేది జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక సొంత ఇంటి స్థలము ఉన్నవాళ్ళు 7 లక్షలకు పైగా ఇళ్ళని ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. కాలనీ ఇల్లు ఇస్తారు. ఇక్కడ మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి. 2,30,000 ఈసారి ₹1,00,000 పెంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో 30,000 వరకు ఇచ్చింది. ఇప్పుడు 2,30,000 ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ఈ విధంగా కూడా ప్రభుత్వము లోన్లను మంజూరు చేసి లబ్ధిదారులకైతే ఇక్కడ మేలు చేయబోతుంది. గతంలో కూడా మనకు ఎవరైతే డిక్కో ఇళ్లకు అప్లికేషన్లు పెట్టుకున్నారో డిక్కో ఇళ్లకు సంబంధించి కూడా డిక్కో ఇళ్ళ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు లేదన్నమాట. కొత్తగా అప్లై చేసుకోవడానికి అప్పుడు దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయింది. ఇప్పుడు తొలి విడత కింద PMAY కింద ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇళ్లనైతే మంజూరు చేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. బిల్లుల రూపంలో మీకు చెల్లిస్తారు. సొంత స్థలాన్ని ప్రభుత్వం అయితే కేటాయించబోతుంది. మరి రెడీగా ఉండండి. ఎవరైనా సరే ఇంకా జాబితాలో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు జాబితా చూసుకొని చెక్ చేసుకోండి. డిక్కో ఇల్లు, ఇళ్ల పట్టాలు, అలాగే కాలనీ ఇల్లు, ఈ 3 రకాల పట్టాలను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. లబ్ధిదారులకు కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.